नाजरीन आदाब, आज़ाद न्यूज़ चैनल में आपका खैर मकदम है। बांसवाड़ा में हाल ही रिलायंस स्मार्ट में पेश आए वाक़े पर कशीदगी पैदा होते हुए दोनों ग्रुपों में तसादुम और फ़िरका वाराना को हवा देने की कोशिश की गई थी। पुलिस की जानिब से बांसवाड़ा में सूरत हाल को मुकम्मल तौर पर काबू कर लिया गया और 144 सेक्शन नाफिज कर दिया गया था। इस सिलसिले में ज़िला एसपी राजेश चंद्रा ने बांसवाड़ा के अहम मैनेजात से भारी पुलिस जमीयत के हमरा पुलिस मार्च निकालते हुए बांसवाड़ा मेन रोड से पुलिस स्टेशन तक पुलिस मार्च को इख्तिताम तक पहुँचाया। इस मौके पर ज़िला एसपी राजेश चंद्रा ने सहाफ़ियों को बतलाते हुए कहा और ख़बरदार किया कि व्हाट्सएप, फेसबुक और सोशल मीडिया प्लेटफॉर्म्स पर अगर कोई मजहबी मुनाफिरत को हवा देने वाली ऑडियो, वीडियो या पैगामात शेयर करने की सूरत में इसके ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई की जाएगी। उन्होंने आवाम से अपील की है कि अफवाहों और नफ़रत अंगेज़ प्रोपगंडे से दूर रहें और मजहबी हम आहंगी बरकरार रखें और ये भी कहा कि तशद्दुद के दौरान किसी भी दुकानों को नुकसान पहुंचाया गया हो वो हजरात अपनी शिकायती दरख्वास्त पुलिस स्टेशन बांसवाड़ा में दें ताकि इन्हें नुकसानात का मुआवजा दिलाने की कोशिश करेंगे और कसूरवार के ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई को अंजाम दिया जाएगा और ना ही किसी को बख्शा जाएगा। ఈరోజు దానికి సంబంధించి పోలీసు ఒక కవాత్ ఒక ఫ్లాగ్ మార్చ్ కూడా మేము 6 కిలోమీటర్ల ఫ్లాగ్ మార్చ్ కూడా మన బాన్స్వాడ టౌన్ లిమిట్స్లో చేయడం జరిగింది. అందులో మేజర్ ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేసుకుంటూ సుమారు 120 మంది సిబ్బందితోటి మేము ఒక కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు జనరల్ పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ మేజర్. దాంతోపాటు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కెమెరాల్లో పడకుండా ఆ రోజు అల్లర్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇది స్ట్రాంగ్ వార్నింగ్. ఇంకా సీసీ కెమెరాస్ వెరిఫై చేయాల్సి ఉంది. ఇంకా మా దగ్గర ఆల్మోస్ట్ 2 TB సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ మేము మొత్తం కూడా సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు మేము చెక్ చేసింది కేవలం 10 GB మాత్రమే. 10 GB చెక్ చేస్తేనే 42 మంది అందులో వైలెన్స్కి రిసార్ట్ అయిన వాళ్ళు దొరికినారు. మిగతా 2 TB మొత్తం కూడా డేటా మేము మొత్తం వెరిఫై చేస్తాము. అందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎంతకాలం దాస్తున్నా సరే, ఏదో రోజు బాన్స్వాడకు రావాల్సిందే. బాన్స్వాడకు వచ్చిన వెంటనే వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ అయితే తీసుకోవాలో అది తీసుకుంటాం. అండ్ వీళ్ళందరి మీద కూడా కమ్యూనల్ షీట్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. అండ్ ఖచ్చితంగా 100% హియర్ ఆఫ్టర్ వాళ్ళు ఈ భూమి మీద బతుకున్నంత కాలం కూడా వాళ్ళ మీద కమ్యూనల్ షీట్స్ అనేది ఓపెన్ చేయబడతాయి. అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది వాళ్ళపైన. వాళ్ళ రాకపోకలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ, మిగతా వాళ్ళ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ లైవ్లీహుడ్ కానీ అంతా కూడా కంప్లీట్గా పోలీస్ సర్వేలెన్స్ ఉంటుంది. అండ్ జనరల్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఏదైతే ఘటన వల్ల మీరు నష్టపోయినారో మీరందరూ కూడా వచ్చి ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి. అటువంటి వాళ్ళ మీద కూడా కంపల్సరీగా ఐడెంటిఫై చేస్తాము. ఎంటైర్ సీసీ కెమెరా డేటా ఫుటేజ్ మొత్తం కూడా మా దగ్గర ఉంది. మీరు జస్ట్ ఒక కంప్లైంట్ ఇస్తే చాలు. వాళ్ళు ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, వాడు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి లా ఎలా డీల్ చేయాలో అలా డీల్ చేస్తాం వాళ్ళతోటి. మీరు బాధపడి కంప్లైంట్ చేయకుండా ఉండరాదు. కంపల్సరీగా మాకు వచ్చి కంప్లైంట్ చేయండి. అటువంటి బాధితులు వచ్చి ఆల్రెడీ మాకు ఇవాళ 4 వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా కంప్లైంట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాము. మీరు కంప్లైంట్ ఇవ్వకపోతే తప్పు చేసిన వాడు దాచుకుంటాడు, తప్పు చేసిన వాడు తప్పించుకుంటాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి కంప్లైంట్ చేయండి. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కొంతమంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని, దాన్ని ఒక పొలిటిసైజ్ చేసుకొని, దాన్ని ఒక వర్గానికో కమ్యూనిటీకో ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అటువంటి ట్రోలింగ్స్ కూడా చాలా అవుతున్నాయి. సో పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, అన్లెస్ ఏదైనా అఫీషియల్ డాక్యుమెంటేషన్ పోలీస్ సైడ్ నుంచి కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీజ్ చేస్తే దాన్ని మాత్రమే నమ్మండి. అండ్ అఫీషియల్గా ఏదైతే మేము రిలీజ్ చేస్తామో ఫుటేజెస్ వాటిని మాత్రమే నమ్మండి. తప్పితే మిగతా కొన్ని ఫుటేజెస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేవి పాతవి, ఎక్కడో జరిగిన ఫుటేజెస్ కూడా వాళ్ళు బాన్స్వాడలో జరిగినట్టుగా కొంతమంది చూపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు కూడా ఏది కూడా నమ్మకూడదు. ఫాల్స్ కానీ ఫేక్ కానీ మెసేజెస్ మీకు తెలియకుండా దాన్ని ఫార్వర్డ్ చేసినా కూడా దానికి శిక్షార్హులు అవుతారు. అండ్ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ గ్రూప్లో ఏదైనా అనుచిత వ్యాఖ్యలు కానీ ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు ఇస్తే కూడా
వాళ్ళు దాన్ని పరిశీలించి దాన్ని డిలీట్ చేయించి ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్డ్ పర్సన్ని అందులోంచి ఎగ్జిట్ చేయించి ఆ ఇన్ఫర్మేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని చాలా సెన్సిటివ్గా ప్రతి ఒక్కరు కూడా దీన్ని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కూడా మాకు కొంతమంది పబ్లిక్ సహాయం చేశారు ఈ అక్యూజ్ ఐడెంటిఫై చేయడంలో. అండ్ ఆ రోజు కూడా ఈ మాబ్ని కంట్రోల్ చేయడంలో కూడా నాకు చాలామంది ఇక్కడ పబ్లిక్ వాలంటరీగా వచ్చి సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ ప్రెస్ ద్వారా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వాళ్ళందరూ కూడా ఆ రోజు పోలీస్ సైడ్ నిలబడి ప్రజల సైడ్ నిలబడి పోలీస్తో సహకరించి ఆ రోజు కంట్రోల్ చేసే దానికి మాకు హెల్ప్ చేయడం జరిగింది. కానీ కొంతమంది ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం కూడా చేసినారు. వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసినాము. ఆ ఎంటైర్ ఫుటేజ్ కూడా ఇంకొక 3 టీములు పెట్టి ఆ ఫుటేజ్ మొత్తం కూడా మేము రివ్యూ చేస్తున్నాము. అండ్ ప్రజలకు కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిస్థితి మళ్ళీ మీకు బాన్స్వాడలో రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరైతే ఐడెంటిఫై అయినారో వాళ్ళు ఇంకెప్పుడు జిందగీలో ఇటువంటి వైలెన్స్కి రిసార్ట్ కాకుండా చూసుకోవాల్సిన 100% బాధ్యత మాదే. అది చూసుకుంటామని చెప్పేసి మీ అందరూ కూడా మేము హామీ ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.